ఈ సినిమాలో చూపెట్టారు మీకు. సో అది చూసి మీరు చెప్పండి అని నేను కోరుకుంటున్నా. దయచేసి అది కూడా చెప్తున్నాను. సినిమా మాత్రం నా దృష్టిలో బాగుందన్న. బ్లాక్ బస్టర్ హిట్ నేను చూసినంత వరకు. ప్రతి ఒక్క క్యారెక్టర్ గానీ, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ గానీ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది తెలుసా. నాకైతే కళ్ళకి నీళ్ళు వచ్చినాయి తెలుసా నిజంగా. ఇలాంటి దళిద్రంలో మనం బతుకుతున్నామా అనిపించింది నాకు. ఎవరికి రోషం లేదా మన ఫ్యామిలీలా ఎవడన్నా బయటోడు ఎవడన్నా మన ఫ్యామిలీలా ఎవడన్నా మనోన్ని ఒకడంటే మనం ఊరుకోము. అలాంటిది మనకు జన్మనిచ్చి జీవం ఇచ్చి మనం చచ్చిపోయినాక కూడా తోడుంటాడు. శివుణ్ణి పట్టించుకోవట్లేదంటే మన పూజల కాదు, మనం పట్టించుకునేది ఎప్పుడు తెలుసా, అప్పుడు మనం పట్టించుకునేది. ఎప్పటికైనా మనకి శివుడే తోడుంటాడు అంతే. బంధుత్వాలు ఇవన్నీ ఏమి ఉన్నాయన్న. శివుడే అసలైన చేస్తారు. మనం పుట్టినప్పటి నుంచి మనం చచ్చిపోయినాక కూడా ఆయన తోడు. ఇప్పుడు చెప్పేదంతా సినిమాలో చూపించిర్రు అదంతా. అవ్వానా అదే చెప్తున్నావా? అదే చెప్తున్నా నేను. ఉన్న అవసరం చెప్తున్నాను. నువ్వు ఒకసారి సినిమా చూడండి, మీ కళ్ళకి వెళ్ళి తిరిగితే నిజం మీరు మారిపోతారు. నువ్వు నిజమైన హిందూ అయితే ఈ సినిమా చూస్తావు, లేకపోతే చూడవు. నాకెందుకంటే చూడవు. నువ్వు సరే ఈ సినిమా చూడవు. దేవుడు లేడు అన్నాడు కూడా ఈ సినిమా చూడాలి ఖచ్చితంగా. చూస్తే నమ్ముతాడు దేవుణ్ణి 100% చెప్తున్నా. వాని జ్ఞానోదయం అవుతుంది నిజంగా చెప్తుంది. అంతే.